హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటబుల్ కార్న్ సూప్ తయారు చేయడం చూపిస్తున్నాను. రెస్టారెంట్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు. మనం ఇంట్లోనే ఈ కోల్డ్గా ఉన్న టైంలో, వింటర్లో జ్వరం వచ్చినప్పుడు కొంచెం వేడివేడిగా సూపు తాగాలనిపిస్తుంది కదా. అలా తాగాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగా అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ఒక నలుగురికి తయారు చేస్తున్నాను. ఒక 200 ml గ్లాస్, నలుగురికి అయితే 4 గ్లాసులు. ఒక గ్లాస్ వాటర్ ముందుగా ఆ బౌల్లో పోసుకొని అందులో ఒక స్పూన్ మిరియాల పౌడరు, నలుగురికి అయితే 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను షుగరు, ఒక స్పూను సాల్టు, ఒక స్పూను మిరియాల పొడి వేశాను. వేసి ఒక గ్లాస్ వాటర్ తోటే దాన్ని నేను బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసుకున్న వాటర్ని మళ్ళీ నేను సూప్లో వడకట్టి కలుపుతాను. ఇప్పుడు మళ్ళీ 200 ml గ్లాస్ వాటర్ 4 గ్లాసులు తీసుకున్నాను. అందులో గార్లిక్ చాప్ చేసి పెట్టుకున్నాను. చిన్న స్పూన్ నేను పట్టుకున్నాను. ఆ స్పూన్ తోటి 4 స్పూన్లు గార్లిక్ పౌడరు, గార్లిక్ చాప్ చేసింది, ఈ కాజు చాప్ చేసింది ఒక 6 స్పూన్లు, చిన్న స్పూన్, క్యాప్సికమ్ ఒక 4 స్పూన్లు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అన్నట్టుగా సరిపోతుందండి. చిన్న స్పూన్ అది చూసారు కదా. అది క్యారెట్ ఒక 4 స్పూన్లు, క్యాప్సికమ్ వేసాం మనం. ఇవన్నీ వేసి బాగా తెరలించాలి. ఒక 10 minutes అట్లా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం మిరియాల పౌడరు. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఉప్మాలో సాల్ట్ టేస్ట్ చూసినట్టే ఇది కూడా వాటర్ని టేస్ట్ చూసుకుని మనకి ఇంకేమైనా పడుతుంది అనుకుంటే కనుక కొంచెం సాల్ట్, కొంచెం మిరియాలు పొడి వేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన దాన్ని తెరులుతుంది, బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా 4 స్పూన్లు సగ్గుబియ్యము, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి నేను గ్రైండర్లో మిక్స్ చేసి పౌడర్ని అది వాటర్లో కలిపి పక్కన బౌల్లో ఉంచుకున్నాను. ఈ నీళ్లు బాగా తెరిలేటప్పుడు ఆ నీళ్ళల్లో కలిపి ఉంచుకున్న సగ్గుబియ్యం పౌడరు, కార్న్ ఫ్లోర్ 2 కలిపి ఉంచుకున్నాను. అది ఇప్పుడు నేను ఈ తెల్లే నీళ్ళల్లో వేసి ఉడికిస్తున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోయినా పర్వాలేదు, సగ్గుబియ్యం పౌడర్ ఉంటే కనుక, అంటే సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. చక్కటి ఫ్లేవర్ తోటి చక్కని టేస్టీగా మంచి వెజిటబుల్ సూపు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ ఉడికిపోయిన దీనిలోకి, ఈ సూప్లోకి నేను ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాను కదా, పచ్చిమిరపకాయ, మిరియాలు, తర్వాత సాల్టు, షుగర్ వేసి ఉంచుకున్న వాటర్ని వడకట్టి ఇందులో వేసేసాను. అది మీకు స్కిప్ అయింది. ఇది బాగా ఉడికిన తర్వాత ఇష్టమైతే కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే వైట్ ఎగ్ని కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక నలుగురికి 2 వైట్ ఎగ్లు అయితే సరిపోతాయి. వైట్ ఎగ్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. లైట్ స్వీట్గా, లైట్ సాల్టు, ఈ గార్లిక్ స్మెల్ తోటి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చాలా 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 టేస్టీ వెజిటబుల్ కార్న్ సూప్ రెడీ. మీరే ఇంట్లో ఒకసారి తయారు చేసి చూడండి ఎంత ఈజీగా అవుతుందో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు అలా చేసినట్లయితే నన్ను మరింత ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు.